నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో ప్రస్తుత ఈఎన్టీ సమస్యల ప్రధాన కారణాలేంటి, సాధారణ జలుబు, సైనసైటిస్ ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి, ఈఎన్టీ క్యాన్సర్లను ఎలా గుర్తించాలి, ఈఎన్టీ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలేంటి, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ అలోక్ ఎన్ రాఠీ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు మనం రీసెంట్గా ఎక్కువగా వింటూ ఉన్నాం, ఎక్కువగా చూస్తూ ఉన్నాము, ఈఎన్టీ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానికి అసలు మేజర్ రీజన్ ఏంటి అని అంటారు? ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్న ఈఎన్టీ సమస్యలు అంటే ముక్కులో వచ్చేసి సైనసైటిస్, అట్లాగే అలర్జిక్ రైనైటిస్. అదే కనుక చెవిలో చూసుకుంటే చెవి ఇన్ఫెక్షన్స్ కానీ, వినకడి తగ్గిపోవడం కానీ, అట్లాగే గొంతులో ఇన్ఫెక్షన్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. ముఖ్యంగా మన కారణాలు వచ్చేసి పొల్యూషన్ బాగా పెరుగుతుంది, చాలా ముఖ్యమైన కారణం. రెండోది లైఫ్ స్టైల్. మనకున్న లైఫ్ స్టైల్, జీవనశైలి బాగా మారిపోయింది. ఇవి రెండు మెయిన్ రీజన్స్. డాక్టర్ గారు, అంటే ఎక్కువగా కొంతమందికి ఎక్కువ ముక్కు దిబ్బడ, లేదంటే తలనొప్పి, ముఖంలో బరువుగా అనిపించడం వంటి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఓకే, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీ చెప్తున్న సిమ్టమ్స్ సాధారణంగా సైనసైటిస్లో చూస్తుంటాం. అయితే ఇవి ఎందుకు వస్తాయి? మనకు సైనస్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనస్ అనేది జబ్బు కాదు. అందరికీ ముక్కు లోపల సైనస్లు అనేది ఉంటాయి. అయితే సైనస్ చిన్న చిన్న రూమ్స్ లాంటి, గదులు లాంటి, అందులో చిన్న చిన్న డోర్స్ ఉంటాయి. ఓకే, దాని పని ఏంటంటే మనం గాలి తీసుకున్నది గాలి క్లీన్ అవ్వాలా, ఓకే, టెంపరేచర్ చేంజ్ అవ్వాలా, మాయిశ్చర్ యాడ్ అవ్వాలా, ఇవన్నీ చేంజెస్ మనకు సైనసెస్లో జరుగుతాయి. ఓకే, అవి జరగాలంటే సైనస్లో మ్యూకోసిలియరీ క్లియరెన్స్ అని ఒక మెకానిజం ఉంటుంది. అంటే మనకు ఇళ్లలో మనం క్లీనింగ్ చేసేటట్టు మనం నీళ్లు పోసి చీపిరితో క్లీన్ చేసినట్టే సైనస్లో కూడా సెక్రీషన్స్ వస్తాయి. ఆ సీలియా వచ్చేసి ఆ సెక్రీషన్స్లో మనకు దుమ్ము, డస్ట్, పొల్యూటెంట్స్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ స్పోర్స్ ఇవన్నీ ఏదైతే జమ అయిపోతాయో అవి ట్రాప్ అయిపోయిన దానిలో ఈ సీలియా మన చీపిరి లెక్కనే దాన్ని కదిలించి సాఫ్ చేస్తుంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ మ్యూకోసిలియరీ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు మనకు సైనస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సిస్టమ్ బ్లాక్ అయితే ఆ సెక్రీషన్స్ ఏదైతే వస్తున్నాయో అవి జమ అయిపోతాయి. అవి జమ అయిపోయి అక్కడే ఎక్కువ జమ అయిపోతే ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిందంటే మనకు హెడేక్, ఇక్కడ హెడేక్, ప్రెషర్ ఇక్కడ కూడా పెరుగుతుంది, సైనస్ పెయిన్ ఇక్కడ కూడా ప్రెషర్ పెరుగుతుంది, ముందుకు వంగినా వెనకకు వంగినా మనకు నొప్పి ఎక్కువ తెలుస్తుంటుంది. ఓకే, సో ఈ ప్రెషర్ పెరగడంతో పాటు మనకు బ్యాక్టీరియా వలన బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఫీవర్ రావడం అది కూడా వచ్చేస్తుంటుంది. అదేవిధంగా ఎలాగో సైనస్ బ్లాక్ అయినాయి కాబట్టి మనకు శ్వాస ఇబ్బంది కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకు ఆ సెక్రీషన్స్ ఎక్కువ అయిపోయేసరికి ముక్కు నుంచి నీళ్లు గారడం లేదా చీమ గారడం ముందు భాగంలో లేదంటే వెనుక భాగంలో, అప్పుడు మనకు దగ్గు రావడం, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటాం, కాఫ్ రావడం కానీ, తెమ్ర రావడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మెయిన్ మనకు సైనస్ బ్లాకేజ్ వలన వస్తున్నాయి. అది బ్లాక్ అవడానికి కారణం మన వాతావరణం నుంచి వస్తున్న కారణాలే. మళ్ళీ అది మెయిన్. అది కాకుండా వేరే బాడీ ఫ్యాక్టర్స్, మనకు ఏదైతే హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటామో, అంటే కొందరు పేషెంట్స్కి ఇమ్యూనిటీ వీక్ ఉండడం కానీ, లేదైతే ఈ సీలియా ఏదైతే చీపిరి లెక్క ఉంటుందో సీలియరీ మెకానిజమే వీక్ ఉంటుంది, లేదా పుట్టుకతో డిఫెక్టివ్ ఉంటుంది. అది ఇంకా వేరే గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఎలర్జీ అనేది మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లం. ఎలర్జీ అనేది మనకు బాడీలో ఇమ్యూనిటీకి ఏదైతే నచ్చని పదార్థం తగులుతుందో దాన్ని బయటికి దూసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎలా చేస్తుంది అంటే తుమ్మిస్తేనే అది బయటికి పోవచ్చు, లేదంటే సెక్రీషన్స్ ఎక్కువ తయారు చేస్తుంది. ఎక్కువ సెక్రీషన్స్ తయారైతే బయటికి వెళ్ళిపోవాలి. సో ఎలర్జీ ఈజ్ నాట్ ఇది ఒక చోట ప్రాబ్లం కాదు, అది ఇమ్యూనిటీది. అది ముక్కులో రావచ్చు, కంటిలో రావచ్చు, మనకు స్కిన్లో రావచ్చు, ఊపిరితిత్తుల్లో, శ్వాసదారిలో రావచ్చు. ఓకే, సో ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ లేదా సైనస్ ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. కొందరు పేషెంట్స్లో ఎలర్జీ ఉన్న వాళ్ళలో మ్యూసిన్ ఏదైతే మనకు సెక్రీషన్స్ తయారవుతాయో అవి థిక్ ఉంటాయి, సరిగా ఉండకపోవచ్చు. వాళ్ళలో అది థిక్ అంటే ఎట్లా, మన తేనె లెక్క థిక్ ఉన్నప్పుడు అప్పుడు మనకు ఫంగస్, బ్యాక్టీరియా ఏదైనా వచ్చి కూర్చుంటే అక్కడే ఆగిపోతుంది. అక్కడే పెరిగి ఎక్కువైపోయేసరికి మనకు సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్ చాలా కామన్గా చూస్తాం. స్పెషలీ హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్ ఉన్న చోట ఎలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ చాలా కామన్గా కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ మనకు హోస్ట్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ రెండు ఉన్నాయి.
ఒక్కొక్కసారి ప్రతి వింటర్ సీజన్లో కానీ ప్రతి ఇయర్ మనము వైరస్ మారిపోవడం చూస్తుంటాం. ప్రతిసారి కొత్త వైరస్ వచ్చింది, వైరస్ మాడిఫై అయిపోతే అది మన బాడీ కూడా మళ్ళీ కొత్త వైరస్, మనకు కొత్త వైరస్ కొత్త ఇన్ఫెక్షన్ అంటే మళ్ళీ దానికి తగ్గట్టుగా ఇమ్యూనిటీ తయారవడానికి టైం పడుతుంది కాబట్టి సో దానివల్ల మనకు మళ్ళీ సైనసైటిస్ వచ్చి అది ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రకరకాల కారణాల వల్ల మనకు సైనస్ బ్లాక్ అయిపోయి సైనసైటిస్ వస్తే అది మనకు వేరే చోట కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైనస్ అనేది ఇక్కడ ఉన్నది, దీనికి డేంజర్ ఏరియా మీద హెడ్ ఉంది, పక్కన ఐ ఉన్నది ఇక్కడ, సో కింద టీత్స్ ఉన్నాయి, సో అన్ని చోట్ల ఏదో ఒకటి ఉన్నది. సో అది సైనస్ వరకే ఇన్ఫెక్షన్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ సైనస్ దాటి అటు ఇటు ముందు వెనక ఎటు పోయినా కూడా మనకు కాంప్లికేటెడ్ సైనసైటిస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో సైనస్ అనేది చిన్న ప్రాబ్లం, సైనస్ ఉన్నంత వరకే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సైనస్ ఇన్ఫెక్షన్ సైనస్ దాటి వేరే చోట వెళ్ళిందంటే మనకు ప్రాబ్లం అలా. ఓకే డాక్టర్, మీరు అన్నారు అంటే అలర్జీ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఇట్లా స్నీజింగ్ లాగా అట్లా వస్తుంది అని చెప్పని అన్నారు. అంటే కొంతమందికి ఏంటి అని అంటే ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయినా కూడా చలికాలము అంటే వెదర్ని బట్టి కూడా వీళ్ళకి స్నీజింగ్ అని ఊరికే అంటే ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని అలా వస్తూ ఉంటాయి, థ్రోట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మరి దీన్ని చాలామంది ఏంటి అని అంటే సీరియస్గా తీసుకోరు, ఇంట్లోనే ప్రికాషన్స్ చేస్తూ ఉంటారు. ఓకే వర్షం పడింది కదా మనం ఏదో కొంచెం సేపు స్టీమ్ తీసుకుంటేనో లేదంటే హాట్ వాటర్ తాగితే అని ఓన్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. మరి దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి, ఈఎన్టీ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేస్తే బెటర్ అని అంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్జీకి ముందు లెక్క ట్రీట్మెంట్ లేదన్నట్టు కాదు, ఇప్పుడు ఎలర్జీకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఎలర్జీ దేనివల్ల ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు వెదర్ మారింది, రెయినీ సీజన్ కానీ సమ్మర్ కానీ వింటర్ కానీ వెదర్ మారినప్పుడు మన చుట్టుపక్కల వాతావరణంలో ఏదో పార్టికల్స్ కానీ పొల్యూటెంట్స్ కానీ పాలెన్స్ కానీ మారుతుంటాయి. అవి మారిందంటే మన బాడీకి ఏదైతే నచ్చట్లేదో అది మనకు ముక్కులో కానీ వేరే స్కిన్లో కానీ ఎక్కడ వచ్చి తగిలింది కాబట్టి మనకు వచ్చింది. అది దేనివల్ల వచ్చింది తెలుసుకోనీకి ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి. అవి మన ఇండియాలో తయారవుతున్నాయి కాబట్టి మనకు సరైన రిజల్ట్స్ వస్తున్నాయి. సో మీకు ఎలర్జీ దేనివల్ల ఉంది తెలుసుకుంటే దానికి సరైన ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. అంటే మెడికల్ మేనేజ్మెంట్ అది మనం చేసేస్తే ఎలర్జీ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. రెండోది సైనస్ ఎలర్జీలో మనకు ఏదైతే మనం చెప్పినాం ఇందాకనే, అది సెక్రీషన్స్ తనకు తానే క్లీన్ అవ్వక బ్లాక్ అయ్యి సైనసైటిస్ అవుతుంది. మీరు ఇంట్లో ఆవిరి పట్టడం కానీ సైనస్ రిన్స్ కానీ జెల్నెట్ కానీ ఇవన్నీ చేయడం మంచిదే. ఇది యాక్చువల్లీ మీరు అది తనకు తానే క్లీన్ అవ్వకపోతే మీరు క్లీన్ చేసుకుంటున్నారు, సో దట్ ఈస్ హెల్ప్ఫుల్. బట్ ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ తయారైంది 10 రోజుల వరకు తగ్గలేదు అంటే మీరు కంపల్సరీ ఈఎన్టీ డాక్టర్ని కలవాలి. ఎందుకంటే 10 రోజుల తర్వాత కూడా ఉందంటే అది కన్నుకు లేకపోతే మెదడు వైపు లేకపోతే కింద టీత్ ఎక్కడైనా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ప్రాబ్లం ఎక్కువైపోయినాక అది ఆపరేషన్ తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చు. సో అంటే అంత సీరియస్గా అయ్యే వరకు వెళ్ళకుండా స్టార్టింగ్ ఉన్నప్పుడే ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అని అంటారు. ఓకే, సో ఆ స్టేజ్లో మీరు కనుక మాకు 7 to 10 days లోపల అప్పుడే మా దగ్గరకు వచ్చి చూయించుకుంటే మేము సాధారణంగా ఎండోస్కోపీ చేస్తాం. అంటే ముక్కులో సైనస్ ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడి నుంచి చీమ్ వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము అది సెక్రీషన్స్ ఏదైతే పస్తుందో అది క్లియర్ చేసేస్తాం. సైనస్ వాష్ కానీ చాలాసార్లు మెడికల్ మేనేజ్మెంట్లోనే క్యూర్ అయిపోతుంది. అయితే కొందరు పేషెంట్స్ ఉంటారు ఇందాక మీరు చెప్పినట్టు, వాళ్ళకు ఊకే సైనసైటిస్ వస్తుంటుంది రిపీటెడ్గా. ఈ పేషెంట్స్కు యూజువల్లీ వాళ్ళకు వేరే ఏమంటారు అనటామికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్ కాకుండా, అంటే బొక్క వంకర ఉండడం కానీ ఓకే, లేదంటే ఇది కొవ్వు పెరిగింది, మాంసం గడ్డ పెరిగింది, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే సైనసైటిస్ చిన్న వెదర్ చేంజ్ అయినా లేకపోయినా మళ్ళీ వస్తున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్లీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని కరెక్ట్ చేయాలి. అది మనకు సిటీ స్కాన్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. సో అది తెలిసిన తర్వాత దానికి ఏదైతే అనటామికల్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకుంటే మన సైనస్ సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం మంచిగా అయిపోతే వాళ్ళకు మళ్ళీ సైనసైటిస్ రాదు. ఓకే డాక్టర్ గారు, ఇందాక మనం అన్నట్టు చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ టాన్సిల్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది? టాన్సిల్స్ కావచ్చు, అడినాయిడ్స్ కావచ్చు, ఇవి ఎందుకు వస్తుంది అంటారు అసలు? సో టాన్సిల్స్, అడినాయిడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ అనేది జబ్బే కాదు యాక్చువల్లీ. టాన్సిల్స్, అడినాయిడ్స్
పిల్లలు అందరికీ మనుషులందరికీ డెవలప్మెంట్లో ఒక గ్రోత్ ఆర్గన్ లెక్క అనుకోండి. అంటే లింఫాటిక్ సిస్టంలో ఒక ఆర్గన్స్ టాన్సిల్స్ అడినాయిడ్స్ అందరి పిల్లలకు ఉంటుంది. ప్రాబ్లం అనేది బ్రీతింగ్ ప్రాబ్లం. పిల్లల్లో టాన్సిల్స్ అడినాయిడ్స్ ఉన్నాయంటే వాళ్ళకు యూజువల్లీ దాని వలన బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తేనే ట్రీట్మెంట్ చేస్తాం. అయితే టాన్సిల్స్ మనం నోరు తెరిస్తే కనిపించేది టాన్సిల్స్. అదేవిధంగా ముక్కు వెనుక భాగంలో ఉన్న టాన్సిల్స్ని అడినాయిడ్స్ అంటాం. అయితే ఇందాక మాట్లాడుకున్నాం బ్రీతింగ్ అనేది ముక్కు నుంచే పోవాలి. ఎందుకంటే ముక్కునే గాలి క్లీన్ అవుతుంది, టెంపరేచర్ మారుతుంది, మాయిశ్చర్ అవన్నీ ముక్కులోనే అవుతుంది. ఒకవేళ పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా ముక్కు నుంచి గాలి తీసుకోలేకపోతున్నారు, అడినాయిడ్స్ పెద్ద కావడం వల్ల బ్లాక్ అయింది, వాళ్ళు ఏం చేస్తారు, నోరు తెరిచి గాలి తీసుకుంటారు. సో నోటి నుంచి గాలి పోతే ముక్కులో జరగాల్సిన చేంజెస్ నోట్లో సరిగా జరగలేదు. ఎందుకంటే మనకు ముక్కు తయారైంది ఆ పని కోసం, అది నోరు చేస్తే సరిగా చేయలేదు. సో దానివలన స్లీప్, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ అవన్నీ నైట్ టైంలో ఎఫెక్ట్ అవుతుంది. ఒకటేసారి నిద్ర లేచి గాలి తీసుకోనికి అంటే యాప్నిక్ స్పెల్స్ అంటాం, అంటే గాలి రాక ఆక్సిజన్ సరిపోక ఒకటేసారి లేచి గాలి తీసుకొని మళ్ళీ పడుకోవడం. అవి కాకుండా వేరే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ డిజార్డర్ బ్రీతింగ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళకు నిద్ర అనేది సాధారణంగా మామూలుగా ఉండకుండా రెండు ముక్కల్లో విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అంటే ఫస్ట్ హాఫ్ స్లీప్ ఎట్లుంటుంది అంటే బాగా డిస్టర్బ్డ్ ఉంటుంది, అంటే అటు ఇటు కదలడం కానీ ఇరిటబుల్ కానీ అట్లా ఉంటారు. అదే సెకండ్ హాఫ్ స్లీప్ ఎట్లుంటుంది బాగా డీప్ స్లీప్ లెక్క, అంటే మార్నింగ్ వాళ్ళకి అంత ఈజీగా లేపలేము, డీప్ స్లీప్లో ఉంటారు. అంటే చాలామంది పేరెంట్స్కి నేను ఇట్లా మీకు పిల్లలకి స్లీప్ డిజార్డర్ బ్రీతింగ్ అంటే స్లీప్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అంటే చాలామంది పేరెంట్స్ లేదు సార్ బాబు బాగానే పడుకుంటారు, మంచిగా పడుకుంటారు అని చెప్తారు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు మార్నింగ్లో అదే స్లీప్ యూనిఫామ్గా ఉండాల్సింది రెండు ప్యాటర్న్స్లో డివైడ్ అయిపోయి స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకు డే టైంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ యాక్టివ్ బిహేవియర్, అల్లరిదనం ఎక్కువ ఉంది. మనం ఏమనుకుంటారు అంటే మన పిల్లలు బాగా అల్లరి చేస్తున్నాడు, బాగా లొల్లి చేస్తున్నాడు, కానీ యాక్చువల్గా వేరే కారణాలు ఉంటాయి. అంటే వాళ్ళకి హైపర్ యాక్టివ్, ఇరిటబుల్ బిహేవియర్, దాంతోపాటు వాళ్ళకి స్టడీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఈ రెండు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళలో ఇంకో ప్రాబ్లం వల్ల అయితే ముక్కు నుంచి గాలి తీసుకోలేక నోటి నుంచి గాలి తీసుకుంటున్నారు కదా, అప్పుడు తిండి తినాలంటే ఇక్కడ నుంచే తినాలా, గాలి ఇక్కడ నుంచి తీసుకోవాలా. ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మనం గాలికే ప్రిఫరెన్స్ ఇస్తాం. సో వాళ్ళు కూడా గాలియే తీసుకుంటుంటారు. మనం ఫుడ్ నోట్లో ఏమైనా పెడితే దగ్గర ఇక్కడ పక్కన పెట్టుకొని మెల్లగా తింటారు. సో పేరెంట్స్ ఏంది వీడు అసలు తినడు, మెల్లగా తింటాడు అంటే వాడు ప్రాబ్లం అర్థమైతలేదు, చెప్పలేకపోతున్నాడు, కానీ హీ కెనాట్ డూ బోత్ థింగ్స్ ఎట్ ఎ టైం అనమాట. మళ్ళీ లిక్విడ్స్ తీసుకోనికి ప్రాబ్లం కాదు, ఫాస్ట్గా నీళ్ళు పాలు తాగడం ప్రాబ్లం కాదు. సో ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళకు గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ పెరగడం, హైట్ పెరగడం రెండు ఎఫెక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ సరైన డైట్ లేకపోతే ఆబ్వియస్లీ గ్రోత్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ టాన్సిల్స్ అడినాయిడ్స్ మనం దాన్ని అంటే ఇంతకుముందు జనరేషన్లో అవి తనకు తానే వెళ్ళిపోతాయి, దాన్ని ఏం చేయొద్దు, అది కరెక్టే, అది ఉంటాయి పోతాయి. కాకపోతే ఒకవేళ టాన్సిల్స్ అడినాయిడ్స్ వలన బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం టాన్సిల్స్ అడినాయిడ్స్ కాదు, బ్రీతింగ్ ఇష్యూ. ముక్కు నుంచి గాలి తీసుకుంటున్నారు, నోటి నుంచి గాలి తీసుకోవట్లేదు అంటే టాన్సిల్స్ అడినాయిడ్స్ ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ముక్కు నుంచి గాలి తీసుకోలేకపోతున్నారు అంటే కంపల్సరీ ఆ అడినాయిడ్స్ ఏ సైజ్ ఉన్నా సరే దానికి ట్రీట్మెంట్ కోసం ఈఎన్టీ డాక్టర్ని చూపించాలి. చాలా జనాలు ఎట్లా అంటే మా దగ్గరకు వచ్చి చెప్పనికి భయపడతారు, మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చెప్తారేమో సార్ అని చెప్పి. అయితే సాధారణంగా అందరికీ ఆపరేషన్స్ ఏం చెప్పాము, అడినాయిడ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మందులతోనే తగ్గేటట్టు ట్రై చేస్తుంటాము. మరీ ఎక్కువ ఉంది లాస్ట్ స్టేజ్లో వచ్చినాక అయితే ఆపరేషన్ తప్పదు, కానీ మనకు అర్లీ స్టేజ్లో వస్తే మెడిసిన్స్తో కంట్రోల్ అయిపోయి ముక్కు నుంచి గాలి తీసుకోగలుగుతున్నాడు అంటే చాలు. మళ్ళీ ఎక్స్రే తీయించి అడినాయిడ్స్ తగ్గిందా లేదా అది కూడా చూడాల్సిన అవసరం లేదు. అల్టిమేట్లీ మన టార్గెట్ అనేది చైల్డ్ హ్యాస్ టు బ్రీత్ త్రూ నోస్, మౌత్ బ్రీతింగ్ అనేది ఉండదు. మెయిన్ రీజన్ అది. ఇందులో వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మళ్ళీ, అంటే పిల్లలకి వినకడి తగ్గుతుంది. అది వాళ్ళు చెప్పరు, వాళ్ళకి అర్థం కాదు, పేరెంట్స్కి అర్థం కాదు. అంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్. వాళ్ళు ఎట్లా అంటే టీవీ సౌండ్ పెంచడం కానీ, టీవీ దగ్గర కూర్చోవడం కానీ, క్లాస్ రూమ్లో దగ్గర కూర్చోవడం, ముందు బెంచెస్లో కూర్చోవడం కానీ, లేకపోతే మనం చెప్పింది వినపడలేదు, మనం చెప్పింది పనులు చేయట్లేదు, అర్థం కాలేదు, మనమేమనుకుంటామంటే ఈ మిస్బిహేవ్ చేస్తున్నాడు, మిస్చీవియస్ ఉన్నాడు, కానీ యాక్చువల్గా వాళ్ళకి వినపడట్లేదు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పారు. ఇది మనం గమనిస్తే కానీ మనకు తెలియదు. ఈ ప్రాబ్లం రానికి కూడా మెయిన్ రీజన్ అడినాయిడ్స్ ఉండడం వలన ముక్కుకి చెవికి కనెక్షన్లో ఉన్న పైపు బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయిపోతే చెవి లోపల అన్ని సెక్రేషన్స్ జమ అయిపోయి మిడిల్ ఇయర్ ఎఫ్యూజన్ అంటాం, అందులో హియరింగ్ లాస్ వస్తుంటుంది. అదే కనుక మనం దీన్ని ట్రీట్మెంట్ చేసేస్తే ఈ మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ క్లియర్ అయిపోతే
వాళ్ళకి హియరింగ్ నార్మల్ అయిపోతుంది. కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంది. అంటే హియరింగ్ లాస్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తున్నామంటే వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ డ్యామేజ్ హియర్. ఎందుకంటే హియరింగ్ లాస్ ఒకవేళ కొంత సమయం ఉందంటే మళ్ళీ అది పర్మనెంట్ అయిపోతుంది, అది రివర్సిబుల్ కాదు. అదేదో అర్లీ స్టేజ్లో ఉంటే రివర్సిబుల్. కాబట్టి ఆ స్టేజ్ వరకు వచ్చిందంటే వెంటనే దానికి క్విక్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ మధ్య ఎస్పెషల్లీ ఒక 5 కపుల్స్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా స్లీప్ డిజార్డర్ అయితే ఖచ్చితంగా ఒక పార్ట్నర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకళ్ళు వచ్చేసి గురక చాలా బీభత్సంగా పెట్టేస్తారు గురక, దానివల్ల పక్కనున్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇదనేది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన డేంజర్స్ అయిన అంటారా? అంటే గురక పెట్టే ప్రతి ఒక్కళ్ళది. కరెక్ట్. సో స్నోరింగ్ అనేది సిమ్టమ్ అన్నమాట. గురక రావడం అనేది సిమ్టమ్. అయితే ఆ స్నోరింగ్లో కారణం ఏంది? యాక్చువల్గా స్నోరింగ్ వలన వాళ్ళకు ఆక్సిజన్ కూడా తగ్గుతుంది, యాప్నిక్ స్పెల్స్ వస్తున్నాయి, ఒకటేసారి లేచి గాలి తీసుకొని పడుకుంటున్నారు, లేకపోతే ఆక్సిజనేషన్ తగ్గిపోయి వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా అది తెలుసుకోవాలంటే సాధారణంగా స్లీప్ స్టడీ చేపిస్తుంటాం. ఎందుకంటే స్నోరింగ్ ఉండి స్లీప్ స్టడీలో ఆక్సిజనేషన్ ప్రాబ్లం ఏం లేదంటే అది కూడా పాసిబులే. హైపాక్సియా, యాప్నియా అట్లాంటి సిమ్టమ్స్ లేకపోతే మనకు బాడీలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు, స్నోరింగ్ ఒకటే ఉంటుంది. కానీ అందులో మనకు యాప్నిక్ స్పెల్స్, హైపాక్సియా కూడా వచ్చిందంటే అది బీపీ పెరగడం కానీ, హార్ట్ అటాక్స్ కూడా కానీ, లేకపోతే స్ట్రోక్ కానీ, వేరే వాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ స్టార్ట్ అయిపోతుంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఇప్పుడున్న మనం చూస్తున్నాం ఈ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్లీప్ యాప్నియా, స్నోరింగ్ ఎక్కువ కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం మారుతున్న లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్, ఇన్ఎడిక్వేట్ స్లీప్, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్లో మనకు ఒకటి తర్వాత ఒకటి. అంటే ఇప్పుడు ఒబిసిటీ, వెయిట్ పెరగడం కానీ, అందులో మళ్ళీ మెటబాలిక్ సిండ్రోమ్ రావడం కానీ, దీనివలన మళ్ళీ స్నోరింగ్ రావడం కానీ. సో ఏదైనా మనకు ఒకదానికొక లింక్ అయి ఉన్నది. సో మనకు స్నోరింగ్ ఉంది, అక్కడి నుంచే మనం ఒకవేళ బాడీలో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, హైపాక్సియా ఉందా లేదా స్లీప్ స్టడీ చేయించుకుంటే మనకు తెలిస్తే దాని తర్వాత అది ఎందుకు వస్తుంది, బ్లాకేజ్ ఎక్కడుంది. సాధారణంగా స్లీప్ యాప్నియాలో మనకు స్నోరింగ్లో ముక్కులో బ్లాకేజ్ ఉండొచ్చు, ఎందుకంటే గాలి ఇక్కడి నుంచి లంగ్స్లో పోతుంది. సో ఈ లెవెల్లో బ్లాక్ అయినా ఉంటుంది. ముక్కు వెనకాల కొండ నాలుక ఏరియా, ప్యాలెట్ ఏరియా అంటాం, వీలం, ఆ ఏరియాలో బ్లాక్ అనే ఉంటుంది. నాలుక వెనుక భాగంలో బ్లాక్ అనే ఉంటుంది, కింద ఉంటుంది. ఓకే, సాధారణంగా ఈ 3 లెవెల్స్లో ఎక్కువ ఉంటుంది. సో అది బ్లాకేజ్ ఎక్కడ ఉంది, దానికోసం మేము ఎండోస్కోపీ చేయడం కానీ, లేదంటే సిటీ స్కాన్ చేయడం కానీ, దాన్ని బట్టి చూసి లెవెల్ ఆఫ్ బ్లాకేజ్ తెలుసుకొని అవసరమైతే దానికి డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ, అంటే నిద్రలో ఉన్నప్పుడు ఎండోస్కోపీ చేస్తే యాక్చువల్లీ ఎక్కడ బ్లాకేజ్ ఉందో అది కూడా తెలుసుకునేటట్టు పరీక్ష చేసి దానికి బ్లాకేజ్ని క్యూర్ చేసేస్తే స్నోరింగ్, స్లీప్ యాప్నియా మంచిగా అయిపోతుంది. కానీ డైరెక్ట్గా సర్జరీస్ చేయరు. స్లీప్ యాప్నియాకి ఫస్ట్ మెయిన్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే లైఫ్ స్టైల్. యాక్చువల్లీ రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లం లైఫ్ స్టైల్ని సరి చేసుకోనికి ఆ ట్రైనింగ్లో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ దీంతో పాటు సిప్యాప్, అంటే పాజిటివ్ ప్రెషర్ ఒక మాస్క్ లెక్క పెట్టేసి సిప్యాప్ థెరపీతో స్నోరింగ్ రావడం కానీ, హైపాక్సియా కండిషన్ కానీ కంట్రోల్ తీసుకొస్తాం. అది వచ్చినప్పుడు పేషెంట్స్ కూడా మోటివేట్ అయ్యి వెయిట్ తగ్గించడం కానీ, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేస్తే యూజువల్లీ ఇంతటితో ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. డాక్టర్, అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ వైజ్ అన్ని కంట్రీస్ తోటి మనం కూడా పోటీ పడుతున్నాము. మరి చిన్న చిన్న డిసీజెస్ వీటన్నిటితో కూడా మళ్ళీ మనం దాంట్లో కూడా ఫస్టే ఉంటున్నాము. దీన్ని అసలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంటే మార్కెట్లోకి టెక్నాలజీతో పాటు రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అని, హెడ్సెట్స్ అని, అంటే ఏది మార్కెట్లోకి వచ్చినా అది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి, మనం దాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు యూత్ అయితే ఎస్పెషల్లీ అట్లానే ఉన్నారు. మరి దానివల్ల హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఎస్పెషల్లీ కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ లేనిది ఇప్పుడైతే ఎవరైతే కనిపించట్లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, బడ్స్ పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుని ఫోన్స్ మాట్లాడడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా చేస్తున్నారు. హియరింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? సో నిజంగా చెప్పాలంటే నేను ఈఎన్టీ నేర్చుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ 10 to 15 years బ్యాక్ యంగ్ ఏజ్ పీపుల్లో హియరింగ్ లాస్ ఇంత ఉండేది కాదు. ఇప్పుడు మీరు డైలీ ఒకరిద్దరిని చూస్తుంటాం. మెయిన్ రీజన్స్ వాళ్ళకు ఇది మేము చూసేది రీజన్స్ ఏంటంటే మెయిన్లీ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, చెవిలో లాంగ్ డ్యూరేషన్. ఓకే,
సో మామూలుగా ఇది ఒక చెవి లోపల ఉన్న నరం, ఈ ఏదైతే మనకు హియరింగ్ నర్వ్ ఉంటుంది, లేకపోతే చెవి లోపల హెయిర్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి మన అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నరం కనుక ఖరాబ్ అయింది, ఈ హెయిర్ సెల్స్ కనుక ఖరాబ్ అయిందంటే మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి అది టెంపరీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ వచ్చేసిందంటే ఓకే. ఒకవేళ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయిందంటే మళ్ళీ రానికి మనం ఎంత ట్రై చేసినా ఉపయోగం, సక్సెస్ చాలా తక్కువ ఉన్నది. దానికి మషిన్స్ అవే ఆపరేషన్స్ ఉన్నాయి, కానీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కోర్స్ ఆ లెవెల్లో వేరే రీసెర్చ్ జరుగుతున్నది, అది వేరే విషయం. కానీ అయితే మెయిన్ రీజన్స్ మనం లాంగ్ డ్యూరేషన్ ఇయర్ ఫోన్స్ వాడినా, లేకపోతే ఫోన్స్ వాడినా, లేదా తక్కువ డ్యూరేషన్ ఎక్కువ వాల్యూమ్లో వాడినా కూడా సో ఇది మనకు డ్యామేజ్ చేస్తుంది. ఈ మెయిన్లీ మనం ఏం చెప్తామంటే నాట్ మోర్ దెన్ 60% ఆఫ్ మీది ఏదైతే వాల్యూమ్ ఉన్నదో ఫోన్లో 60 డెసిబల్స్ కంటే ఎక్కువ లేకుండా చూసుకుంటే బెటర్. నెక్స్ట్ 60 మినిట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు, గ్యాప్ ఇస్తుండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ హియరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ మీరు ఒకవేళ గమనిస్తే ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ని గమనించండి, దే హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు సెలబ్రిటీస్ని చూసే మనం అంతా కాపీ చేసుకొని ఆ ఫ్యాషనబుల్ ఇయర్ పాడ్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళంతా వైర్డ్ ఫోన్స్కి షిఫ్ట్ అవుతున్నారు. సో మెయిన్ ఐడియా ఏంటంటే ఓవర్ ది హెడ్ ఇయర్ ఫోన్స్ కానీ స్పీకర్లో కానీ దే ఆర్ బెటర్ రాదర్ దెన్ యూజింగ్ వైర్లెస్. వైర్డ్ ఈజ్ బెటర్ దెన్ వైర్లెస్. ఇంకా మెయిన్లీ ఇది డ్యూరేషన్, వాల్యూమ్, మళ్ళీ రేడియేషన్ ఎక్స్పోజర్స్ అవన్నీ కూడా అవుతున్నాయి అట్లా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. డాక్టర్ గారు, అసలు అంటే వినికిడి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి, దాన్ని ఎలా గుర్తించాలంటారు? ఓకే, సో ఇది రొటీన్గా పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఎవరైనా మాట్లాడితే మళ్ళీ రిపీట్ చేయమని చెప్పాల్సి వస్తుంది. చాలా కామన్స్ ఉంటుంది. అంటే మాకు వినబడలే, మళ్ళీ చెప్తే అప్పుడు వినిపించింది, కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది. సెకండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంది. సపోజ్ మనం పబ్లిక్ ప్లేసెస్లో కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ, రెస్టారెంట్స్, మ్యారేజెస్, ఫంక్షన్స్, ఈవెన్ అక్కడ నలుగురితో మాట్లాడుతుంటే మనకు క్లారిటీగా అర్థం కాదు, సౌండ్స్ వస్తే కానీ అర్థం కాదు క్లారిటీగా. సో ఇది ఇట్లాంటి సిమ్టమ్స్. నెక్స్ట్ మనకు చెవి లోపల కొత్తగా శబ్దాలు వినిపించడం, టినిటస్ అంటాం. అంటే గుయి అని చెప్పి వేరే సౌండ్స్ రావడం స్టార్ట్ అయిందంటే, కొంతమందికి రింగింగ్ సౌండ్స్ రావడం స్టార్ట్ అయిందంటే అది హియరింగ్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం, ఇన్నర్ హెయిర్ సెల్స్, మన హియరింగ్లో సంబంధించిన హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో అది వార్నింగ్స్ అని అనమాట. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లౌడ్ సౌండ్లో ఏమైనా క్రాకర్ పేలింది, లేకపోతే డీజే మ్యూజిక్లో బాగా సౌండ్ ఉంది, మనం అక్కడ ఒక డ్యాన్స్ చేసుకుంటూ పోయినాం, వీటి వల్ల మనకు డ్యామేజ్ అవుతుంది, దట్స్ ఫర్ షూర్. కాకపోతే అది టెంపరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటాం. అంటే వితిన్ 3 weeks అది రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రొవైడెడ్ we take good care of your ear and avoid any noise exposure. ఏది సౌండ్, ఫోన్స్, రేడియేషన్స్ ఇవన్నీ ఎక్స్పోజర్స్ ఆపేసి మంచి సౌండ్ స్లీప్, స్ట్రెస్ లేకుండా హెల్తీ న్యూట్రిషన్ తీసుకుంటే వితిన్ 3 weeks అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మన లైఫ్ స్టైల్స్లో ఎట్లా మనం బిజీ అయిపోయినామంటే మనం ఇవన్నీ చేయలేక ఒకవేళ అక్కడ డ్యామేజ్ స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ అయిపోతుంది. సో అర్లీగా గుర్తించడం, అర్లీగా కన్సల్ట్ చేసుకోవడం, అర్లీగా మనం ప్రికాషన్ స్టార్ట్ చేస్తే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హియరింగ్. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, మల్లేశ్వరి గారు, గుంటూరు నుంచి. హలో హలో మల్లేశ్వరి గారు, యా కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్, కొంతమందికి ఏంటంటే వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది, బొంగురు పోతూ ఉంటుంది, అలా ఎందుకు అవుతుంది అని అంటారు. వాళ్ళు డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, అంటే వాయిస్ చేంజ్ అవ్వగానే కన్సల్ట్ అవ్వాలి అని అంటారు, అది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అని అంటారు? ఓకే, సో వాయిస్ మారడం అనేది చాలా కామన్ సిమ్టమ్, చాలా మందికి వస్తుంటుంది. ఇందులో నేను సింపుల్గా 2 రకాలుగా చూస్తాను. ఒకటి ఏంటంటే వాయిస్ మారింది మళ్ళీ మంచిగా అయింది, మారింది మళ్ళీ మంచిగా అయింది. ఫ్లక్చుయేటింగ్ ఉంది. ఫ్లక్చుయేటింగ్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ లైఫ్ థ్రెటనింగ్ కానీ సివియర్ అనేది ఉండవు. దానికి మోస్ట్ కామన్ కాజెస్ మనకు చిన్న చిన్న కురుపులు అవ్వడం కానీ, లేకపోతే మనకు యాసిడ్ రిఫ్లక్స్ వలన కూడా ఒక్కొక్కసారి రావడం కానీ, లేదా ఇన్ఫెక్షన్ రావడం కానీ, లారింజైటిస్, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వస్తుంటుంది. అదే కనుక కొందరికి వాయిస్ మారింది మళ్ళీ మంచిగా గాలే అట్లానే ఉంది. ఓకే, ఈ సిచ్యువేషన్లో అంటే ఎంత సమయం వరకు అంటే సాధారణంగా వితిన్ 2 weeks వి ఎక్స్పెక్ట్ ఇంప్రూవ్మెంట్ అయిపోవాలి. కొంచెం అసలు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కాలే, వాయిస్ మారి అట్లనే ఉంది, 2 weeks దాటిందంటే కంపల్సరీ మనం
ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మనకు మెయిన్ భయం ఏంది, గొంతులో క్యాన్సర్ అయితే ఏం లేదు కదా, చూసుకోనికి అవసరం ఉన్నది. నెక్స్ట్ నరాల వీక్నెస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వలన కూడా ఇట్లా వాయిస్ మారిపోయి మళ్ళీ మంచి కాకుండా, తనకు తానే మంచి కాకుండా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఎండోస్కోపీ డయాగ్నోసిస్ తప్పనిసరి. ఓకే డాక్టర్ గారు, అంటే ఈఎన్టీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు, అంటే మార్కెట్లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వై మెడికవర్ హాస్పిటల్స్ అంటే ఒక మాటలో ఏం చెప్తారు? మెయిన్లీ ఒక మాట ఏంటంటే వీఆర్ హియర్ టు టేక్ కేర్ యాజ్ అ టీమ్, నాట్ ఓన్లీ వన్ డాక్టర్, యాజ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏ సిచ్యువేషన్స్ కానీ వీ క్యాన్ హ్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతుకి ఆగిపోలేదు, వీ హ్యావ్ ఈఎన్టీలో కూడా స్పెషాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఒటాలజీకి న్యూరోటాలజిస్ట్ సపరేట్ ఉన్నారు, రైనాలజిస్ట్ కల్బీ సర్జన్స్ సపరేట్ ఉన్నారు. ఓకే, ఫోనో సర్జన్స్, స్లీప్ యాప్నియా సర్జన్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఆంకాలజిస్ట్, పీడియాట్రిక్ ఈఎన్టీ. సో ఈఎన్టీలోనే ఆల్మోస్ట్ 8 to 10 స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి యాజ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మళ్ళీ దాంట్లో స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్ గారు, ఎవరైతే ఈఎన్టీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా చక్కగా సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.